నల్లమల్లలో ఉంటూ ఉన్నారు, ఆశ్రయం పొందుతూ ఉన్నారంటే నాకు తెలిసి ఇది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లేదంటే అనక తప్పదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇండైరెక్ట్గా వీరిని కాపాడుతున్నట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికక్కడ నిఘా పెంచినమని డ్రోన్ కెమెరాలతోన వివిధ రకాలుగా మేము పర్యవేక్షణ పెంచుతున్నాం, రక్షణ పెంచుతున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నల్లమల్ల ఫారెస్ట్ చాలా గొప్ప ఫారెస్ట్, అభయారణ్యం, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాదనడం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్ట్రాటా కండిషన్స్ కారణంగా విపరీతంగా పెద్ద చెట్లు పెరిగేటువంటి అవకాశం లేదు.